మీరు ఒంటరిగా రాత్రి ప్రయాణం చేస్తున్నారా? ఈ కథ వింటే మీ వెన్నులో వణుకు పుడుతుంది. రాత్రి 11:45 పనుల వల్ల ఆలస్యమైన విక్రమ్ చివరి మెట్రో ఎక్కాడు. రైలు ఖాళీ, నిశ్శబ్దం. బయట చూస్తున్న అతనికి ప్రతి స్టేషన్లో రైలు ఆగుతున్నా ఎవరూ ఎక్కడం, దిగడం లేదు. కిటికీ దగ్గరగా చూస్తే ప్లాట్ఫారంపై తెల్ల గౌనులో ఒక మహిళ. ముఖం కనిపించదు. ఒక స్టేషన్ దాటినా ఆమె మళ్లీ కనిపించింది. భయంతో చుట్టూ చూశాడు విక్రమ్. రైలు ఖాళీ. సమయం అర్ధరాత్రి 12:00. సడన్గా రైలు ఆగింది. లైట్లు ఆరిపోయాయి. ఎదురు సీట్లో ఎవరో కూర్చున్నారు. ముఖం లేదు, కేవలం భయంకరమైన చిరునవ్వు. చివరి రైలు ఎక్కినవారు ఎప్పటికీ ఇంటికెళ్లరు అనే గొంతు వినిపించింది. విక్రమ్ అస్వస్థతకు గురయ్యాడు. అతని ఫోన్లో చివరి నోట్: విక్రమ్ చివరి రైలు ఎక్కాడు. ఇప్పుడు అతను ప్రయాణమే. ఈ కథ మిమ్మల్ని భయపెట్టిందా? మీ స్నేహితులతో పంచుకోండి. ఇలాంటి భయానక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ నొక్కండి.